ఒక యవనస్తుడు కొత్తగా పెళ్ళయింది, కొన్ని నెలలకి భార్య గర్భవతి అయింది. భార్య గర్భవతి అయితే భార్యతో అన్నాడు, అమ్మా, దేవుడు నాకు భారం పెట్టాడు, నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి దేవుని ప్రేమను చూపాలని. ఆయన పేరు జాన్ జీ ప్యాటన్. జాన్ జీ ప్యాటన్ తన భార్యతో అన్నాడు, దేవుడు నా హృదయం మీద భారం పెట్టాడు, మనుషులను తినే మనుషులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళాలని దేవుడు భారం పెట్టాడు. వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, వారి కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు కదా, వారే రక్షించబడితే ఎంత అద్భుతం. దేవుడు నా హృదయంలో భారం పెట్టాడు, నేను పోతున్నాను, నువ్వు గర్భవతివి కదా, ఇక్కడే ఉండు, ఒకవేళ నన్ను వాళ్ళు తినకపోతే మళ్ళీ కలుస్తాను, ఒకవేళ వాళ్ళు నన్ను చంపుకొని తింటే పరలోకములో కలుస్తాను అని జాన్ జీ ప్యాటన్ తన భార్యతో అన్నాడు, యవనస్తుడు. అప్పుడు భార్య ఏమన్నదో తెలుసా? ఏమండి, పెళ్ళిలో నేను ప్రమాణం చేసిన మరణం తప్ప ఏది వేరు చేయొద్దని, నీతో పాటు నేను వస్తాను. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు గర్భవతివి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, పర్వాలేదండి, చావైనా బ్రతికైనా నీతోనే. ఒకవేళ ఇక్కడ ఎవరైనా పాస్టమ్మలు ఉంటే ఈ మాట చెప్తున్నాను, నీ భర్తను నువ్వు ప్రోత్సహించి చూడు, అద్భుతమైన పరిచర్య చేస్తాడు ఆయన. చేసి చూడు, నువ్వు నేనున్నానండి, నువ్వు ప్రార్థన చేస్తాను, నేను పోను అను. ఆయనను విసికించవద్దు. ఇక్కడ ఎవరైనా పాస్టమ్మలు ఉంటే దయచేసి వినండి, మీరు అట్లాంటి వాళ్ళు కాదు, కానీ ఒకవేళ మీరు దయచేసి వినండి, రేపు పాస్టమ్మలు అయితే మీరు ఇట్లా కావద్దు, అందుకు చెప్తున్నాను. వింటున్నారా? ఒక ఆమె అంటుంది, రేయ్ మీ నాయన జోలేసుకొని పోతాడు రాయిక, ఇక ఏం తెస్తాడు, అప్పటిదాకా మనకి ఏముండదురా, నేను దరిద్రుని కట్టుకున్నా మీరు దరిద్రునికి పుట్టినరా కన్నాడురా అని అంటుంది పాస్టర్ అమ్మ. ఇట్లుంటే ఎట్లా చేస్తారండి? ఒక సేవకుడు నాతో అన్నాడు, అన్న నరకం గురించి బయట బోధిస్తా, ఇంట్లో అనుభవిస్తున్నాను అన్నాడు పాస్టర్ అమ్మ గురించి. అట్లాంటి పాస్టర్ అమ్మలు ఇక్కడ లేరు అని నమ్ముతున్నా, ఒకవేళ ఉంటే మారాలని కోరుకుంటున్నా. నీ భర్తను ప్రోత్సహించి చూడు, అద్భుతమైన పరిచయం అవుతుంది. 1000 మందిని ఇద్దరు మీరు కలిస్తే 10,000 మందిని సంపాదిస్తారు. హల్లెలూయా. జాన్ జీ ప్యాటన్ ఇక తప్పేది ఏం లేక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. దూరంలో మనుషులు తినే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కొంత స్నేహంగా ఉండే వారి మధ్యలో ఉన్నాడు. మీకు సులువుగా చెప్తున్నాడు, వారి మధ్యలో ఉన్నాడు. అక్కడ పోయిన కొన్ని నెలలకి బాబు పుట్టాడు. వాడి పిల్లోడి పేరు పీటర్ అని పెట్టుకున్నారు. బాబుకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని రోజులల్లనే తల్లి చచ్చిపోయింది, వైఫ్ చనిపోయింది. ఆ వైఫ్ని సమాధి చేసి అక్కడే కూర్చున్నాడు 2-3 రోజులు. ఎందుకో తెలుసా? ఆ శవాన్ని కూడా తినడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ నరమాంస భక్షకులు. తర్వాత కొన్ని వారాలలో పుట్టిన బాబు చచ్చిపోయాడు. వాణ్ణి సమాధి చేసి అక్కడే కూర్చున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, జాన్ జీ ప్యాటన్, గో బ్యాక్, ఇంటికి వెళ్ళిపో, సేవా సేవా సేవ అని నీ భార్యను పోగొట్టుకున్నావు, సేవా సేవ అని నీ కొడుకును పోగొట్టుకున్నావు, నిన్ను కూడా వాళ్ళు తినేస్తారు ఏదో ఒక రోజున. చూస్తున్నారు తెల్లోడి మాంసం ఎట్లుంటుందా అని, నిన్ను కూడా తినేస్తారు, వెళ్ళిపో అంటే జాన్ జీ ప్యాటన్ అన్న మాట నా జీవితాన్ని రగిలించింది. ఈ మాట మిమ్మల్ని కూడా రగిలించాలని కోరుతున్నాను. ఆయన ఏమన్నాడో తెలుసా? ఏదో ఒక రోజు నేను చచ్చిపోతే పురుగులు నన్ను తినేస్తాయి, ఏదో ఒక రోజు నేను చచ్చిపోతే పురుగులు నన్ను తినేస్తాయి, పురుగులు. కానీ ఒకవేళ వాళ్ళు నన్ను తిని వారు యేసు ప్రేమను తెలుసుకుంటారంటే వారి కొరకు బలవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు 30 మంది లేచిన వాళ్ళతో సవాలు అడుగుతున్నా. బయట చూసి పోస్టర్ మీద వస్తా, బయట చూసి ఇక్కడ పోతా అక్కడ పోతా, దేవుడు నేను అట్లా వాడుకుంటే వాడబడు, కానీ నేను సవాలు విసురుతున్నా. త్యాగం కోసం రా, త్యాగం, ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటారా, నష్టపోయినా పర్వాలేదు అనుకుంటారా, దేవుని కొరకు నేను ఏమైనా పర్వాలేదు అనుకుంటారా, దేవుని కొరకు నేను ఎంతైనా తెగిస్తాను అనుకుంటారా, దేవుని కొరకు నేను ఖర్చు అయిపోతాను అనుకుంటారా? అటువంటి వాళ్ళని తీసుకుని దేవుడు లోకాన్ని కదిలించేలా చేస్తాడు ఆయన. హల్లెలూయా. భూమిని కదిలించేటోళ్ళు వచ్చిర్రా మన మధ్యలో అనుకుంటారు మనుషులు. లోకాన్ని తలక్రిందులు చేసే వాళ్ళు వచ్చిండ్రా. ఈరోజు సవాలు విసురుతున్నా, ప్రభు కొరకు ఖర్చు అయిపోయేటోడు కావాలా, ఖర్చు అయిపోయేటోళ్ళు కావాలా.
మాటలు ఎన్నన్నా మాట్లాడొచ్చండి, ఖర్చు అయిపోవాలి. జాన్ వెస్లీ, ఇంగ్లాండ్ జాన్ వెస్లీ గారు అన్నారు, ఏమన్నారో తెలుసా? ప్రభా, నన్ను కరిగిపోని, నన్ను అరిగిపోని, తుప్పు బట్టనియొద్దయ్యా అన్నాడు. తుప్పు బట్టనియొద్దయ్యా. నేను ఏ పని లేకుండా, ఇప్పుడు సైకిల్ ఉందండి, కొత్త సైకిల్ తీసుకొచ్చి ఆడ పెట్టినాం, ఎండకెండుతుంది, వానకు నానుతుంది, ఎండకెండుతుంది, వానకు అసలు తొక్కను కూడా తొక్కలే. 2-3 ఏళ్ళలో ఏమైపోతుంది? అది తుప్పు పట్టిపోతుంది. దానికన్నా బెస్ట్ ఏందో తెలుసా? వాడబడుతుంటే టైర్ అరిగిపోతుంది, ట్యూబ్ పంక్చర్ అవుతుంది, రిమ్ అరిగిపోతుంది, కానీ అది పని చేస్తుంది. ప్రభు కొరకు ఖర్చు అయిపోవడానికి సిద్ధపడు, ప్రభు కొరకు అరిగిపోవడానికి సిద్ధపడు, ప్రభు కొరకు కరిగిపోవడానికి సిద్ధపడు. కరిగిపోతున్నే ఇతరులకు వెలిగి ఇచ్చే క్యాండిల్గా మారు, నీ జీవితం మారని.